హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను గణేష్. ఎట్లా అందరూ బాగున్నారా? బీర్ సాగర్ ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల రాజ్యం. ఇది బీర్ సాగర్ దగ్గరనే కాదు, బెంగళూరు 1 లో కూడా అక్రమ వసూళ్ల రాజ్యం నడుస్తున్నది. పలుగుల కుంట్లం ఈ 4 ఇసుక రీచ్లలో 2000 నుంచి 3000 రూపాయల అక్రమ వసూళ్ల రాజ్యం నడుస్తున్నది. పలుమార్లు ఎన్నిసార్ల పేపర్లలో వేసినా కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోరు. యూట్యూబ్ న్యూస్ ఛానల్లో పెట్టినా పట్టించుకోరు. సాటిలైట్ మీడియాలో వచ్చినా కూడా పట్టించుకోడు. పెద్ద పెద్ద మీడియాలు ఏవైతున్నాయో నేషనల్ మీడియాలో కూడా వచ్చినా కూడా ఈ అధికారులు పట్టించుకోరు. వీళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తున్నారు. ఏం లేదు, దున్నపోతు మీద వర్షం పడితే ఏమవుతుంది? దులుపు కొనిపోతుంది. అట్లా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రధాన పాత్రధారుడు ప్రాజెక్ట్ ఆఫీసర్. ప్రాజెక్ట్ ఆఫీసర్ చేయాల్సిన పని ఏంది? అక్రమ వసూలు నడుస్తూ ఉన్నాయా, ఇసుక రీజన్లో ఇసుక ఎంత ఉన్నది, ఎన్ని లోడ్ అవుతూ ఉన్నాయి, ఎన్ని పోతూ ఉన్నాయి, ఏ విధంగా నడుస్తున్నాయని చెప్పి ఈయన ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేయాలి. కానీ చేస్తున్నాడా? లేదు. ఈయనకు 20% కమిషన్ పక్కా పెట్టి వాళ్ళు ఇస్తూ ఉంటే ఎందుకు వెరిఫికేషన్ చేస్తాడు? ఇంతకుముందు అన్నట్టు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఆయనకు ఏమనిపిస్తలేదు. ఈ వార్తలు వేస్తుంటే సప్పుడేగా ఉంటాడు, అంతే చూస్తాడు, సైలెంట్గా ఉంటాడు. మీరు ఏమన్నా చేసుకొని నాకేం కదా అనుకుంటున్నారు. వెంటనే ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ని ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయాలా. ఎందుకు అంటున్నా అంటే అక్రమాలు పెరుగుతున్నా కూడా ఈయన మౌనం వహిస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటి? ఈయన మౌనం యొక్క పరమార్థం ఏంటి? ఈ ప్రజానికానికి ప్రెస్ ముఖంగా చెప్పాలి. 4 ఇసుక రీచ్లలో రోజుకు 2 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు నడుస్తూ ఉన్నది. అవి ఏడికి పోతున్నాయి సొమ్మంతా? ఎవరికి పోతున్నాయి సొమ్మంతా? పెన్ కౌంటర్ కూడా రాసిండు చూడిగో. ప్రభుత్వానికి వెళ్ళాల్సిన ఆదాయం ఎవరి జేబుల్లోకి? యంత్రాంగం సమాధానం చెప్పాలంటున్నా ప్రజలు, జిల్లా యంత్రాంగం స్పందించకుంటే ఎవరు స్పందించాలి? ప్రాజెక్ట్ ఆఫీసర్ స్పందించాలి. ఒక్క రోజన్నా ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్క రోజన్నా ప్రాజెక్ట్ ఆఫీసరు అక్కడికి పోయి ఒక లారీ సీజ్ చేయడాలో, ఒక కాంట్రాక్టర్కు నోటీస్ ఇవ్వడాలో, ఒక కాంట్రాక్టర్ను మందలు ఇవ్వడాలో ఇవన్నీ జరిగినాయా? ఒకటి జరిగిందా? జరగదు. ఎందుకు జరుగుతుంది? ఆయన పోయే 20% అయినా పోతున్నది కాబట్టి ఆయన సపరేట్గా ఉంటాడు. రైట్. ఇప్పుడు అక్రమ వసూల రాజ్యమే కాదు, విధ్వంసాలు కూడా జరుగుతున్నాయి. ఎటువంటి విధ్వంసం జరుగుతున్నాయి? రోడ్లు తునాతునకలు అవుతున్నాయి, ఇండ్లు మొత్తం నిరలవారిపోతున్నాయి, దుమ్ము ధూళి వచ్చేదంతా తినే అన్నంలలో పడుతున్నది. ఇది ఏడ జరుగుతున్నది? కుంట్లం పలుగులలో జరుగుతున్నది. బీర్ సాగర్ ఏదైతే ఇసుక రీచ్ ఉందో అక్రమంగా ఈ అడవిల నుంచి ఒక ర్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అటవీ శాఖ వాళ్ళు కేవలం ముక్తీశ్వర స్వామి దేవస్థానానికి పోయే భక్తులకు మాత్రమే దాని రహదారి ఏర్పాటు చేస్తే, ఇక్కడ కన్నెపల్లి దగ్గర ఇసుక రీచ్ ఏర్పాటు చేసిన ఏ కాంట్రాక్ట్ అయితే ఉన్నాడో దానిని వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. చూడండి, అడవులు ధ్వంసం అవుతున్నాయి, ఒక పక్క ఇండ్లు ధ్వంసం అవుతున్నాయి, ఒక పక్క ఎక్కడికక్కడ టోటల్గా రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. ఇవన్నీ ధ్వంసానికి కారకులు ఎవరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. వీడియోని షేర్ చేయండి. జర ముఖ్యమంత్రి దాకా ఓనియాకండి ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి దీనికి వత్తాసి పలుకుతుండు కదా. అసలైన మంత్రి ఎవరు? ప్రధానమంత్రికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి దయచేసి. వరుస కథనాలు వచ్చినా స్పందించని అధికారులు, టీజీఎండీసీ మౌనంపై అనుమానాలు. నేనేం చెప్పినా? ఇప్పుడు ఏం చెప్పినా? వరుస కథనాలు వచ్చినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఇట్లా ఊగుతున్నారు, జడితిస్తారు, ఎక్కడోళ్ళు ఉంటున్నారు. మళ్ళీ తెల్లారంగా ఎవరి పనాలు చేసుకుంటున్నారు. కానీ జిల్లా యంత్రాంగం అయితే ఒక్కటి యాక్షన్ తీసుకున్నది లేదు. లారీకి 2000 నుంచి 3000 వరకు వసూళ్ళు చేస్తున్నారనే డ్రైవర్ ఆరోపణలు. వీళ్ళు ముఖ్యంగా ఎవరి దగ్గర వసూలు చేస్తున్నారు తెలుసా? డ్రైవర్ల దగ్గర. వాళ్ళు రోజుకు 1000 రూపాయలు కూలికి పోయే బాపతులు. వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి లోడ్ చేస్తున్నారు. వీళ్ళు కనుక 2000 నుంచి 3000 రూపాయలు గీకపోయారు అనుకో, లోడ్ కాదు ఇక బండి వారం నెల అనే ఉండాలా. ఆయన భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి వచ్చి లారీ డ్రైవింగ్కి వస్తే వారం 10 రోజులు నెల రోజులు అక్కడనే ఉండాలా. ఏమైందా నా లోడ్ చేయమంటే పైసలు ఇస్తే లోడ్ చేస్తా. అట్లా ఆ కాంట్రాక్టర్లు ఉండే చెంచాలు, కాంట్రాక్టర్ల దగ్గర ఉండే సూపర్వైజర్లు, క్వారీ ఇన్ఛార్జీలు మాట్లాడే మాటలు ఇవి. పైసలు ఇస్తేనే లోడు, లేకపోతే లోడు కాదు. వారాల తరబడి నెలల తరబడి అక్కడే ఉండాల్సిందే. అటువంటి వ్యవహార శైలి నడుస్తున్నది. డబ్బులు ఇవ్వకుంటే గంటల తరబడి లోడింగ్ నిలిపివేత, బాధితుల ఆవేదన. చెప్పినా కదా, అదే జరుగుతున్నది. చూడిగో రీచ్లలో లోడింగ్. ఇక్కడ రోడ్ల పరిస్థితి చూడిగో. ఏదన్నా రోడ్డు పరిస్థితేనా ఇలా ఉంటుందా? రోడ్డు
రోడ్లు అయితే తునాతునకలు అయిపోతున్నాయి. కాటారం నుండి మాదేపూర్ వరకు నేషనల్ హైవే అని చెప్పి 353 చేసిరు. అది రోడ్డు లెక్క ఉన్నదా? పట్టాలైంది. పట్టాలలో నుంచి బండి పోతే బండి లెఫ్ట్ గుంజేది తెలుతలేదు, రైట్కి గుంజేది తెలుతలేదు. లెఫ్ట్ గుంజితే పోయి అడవిలో చూస్తాం, రైట్ గుంజితే మళ్ళీ గదే లారీ కింద పడి చనిపోతాం. అసొంటి పట్టాలైనవి. ఇక ఇంకొకటి ఏంటంటే ఈ ఇసుక లారీలు చేయబట్టి మూగజీవాలు చనిపోతున్నాయి. మూగజీవాలు ఉత్తగానే గాలిలో పోతాయి వాటి ప్రాణాలు. మొన్న నస్తూరువేల్ దగ్గర ఒక 5 బర్లను గుర్తు తెలియని భారీ వాహనం, ఇక గుర్తు తెలియని భారీ వాహనం ఏంది? ఇసుక లారీనే. ఇసుక లారీ గుద్దితే 5 బర్లల్లో 4 బర్రెలు చచ్చిపోయినాయి. ఒక పరిస్థితి విషమంగా ఉన్నది. అది కూడా చచ్చిపోయింది అనుకుంటానే అటు పోలేదు. ఒక్కొక్క బర్రె అమ్ముకుంటే రైతుకు 30,000 రూపాయలు వస్తాయి. ఒక్కొక్క బర్రె రోజుకు 5 లీటర్ల పాలు ఇస్తుంది. 5 లీటర్ల పాలు ఇస్తే లీటర్కు 50 రూపాయలు వేసుకున్నా కానీ 250 రూపాయల రోజుకు కూలి వస్తుంది. ఒక చిన్న చితక మధ్యతరగతి కుటుంబం ఆ పాలతోని కుటుంబాన్ని జీవనాధారం పొందవచ్చు. అసొంటి బర్లను మూగజీవాలను గుద్దుకొని పోతున్నారు. దాని మీద ఇంతవరకు చర్య తీసుకున్నది లేదు. ఎందుకు చర్య తీసుకుంటారు వీళ్ళు అంటే చెప్పాలనా? ఓపెన్గా చెప్తున్నా వినండిగా. వీటికి ఓటు హక్కు లేదు కదా, వాటికి నోరు లేదు కదా. వీటికి ఓటు హక్కు ఉండేవంటేనేమో ఎమ్మెల్యేలు ఎంపీలు దాని మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. వాటికి నోరు లేదు కాబట్టి, చెప్పుకోలేవు కాబట్టి వాటి మీద యాక్షన్ తీసుకోరు. మూగజీవాలు కదా పాపం. వాటికి మాట్లాడితేనేమో ఎమ్మెల్యేనో ఎంపీనో నిలదీసేటి, వాటికి ఓటు హక్కు ఉంటేనేమో ఎమ్మెల్యేనో ఎంపీనో నిలదీసేటి లేదు కదా. అది జంతువులు అయిపోయినాయి కాబట్టి వాటిని పట్టించుకోవడం లేదు. ఇంకా ఇంకొకసారి మీకు చెప్పాలి, ఒకానొక టైంలో మన ఎమ్మెల్యే గారు ఏమన్నారు తెలుసా? నడి సెంటర్లో ప్రజాముఖంగా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు తెలుసా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఇసుక లారీలను మొత్తం బంద్ పెట్టి ఈ ప్రజానికానికి మేము చూపెడతాము అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పిండు. ఒక్క ఇసుక లారన్న బంద్ అయిందా? ఒక్క ఇసుక లారన్న బంద్ అయిందా? చెప్పండి. ఒక్క ఇసుక లారన్న సీజ్ చేసిర్రా? ఎన్నో జీరో లారీలు పోతున్నాయి, ఎన్నో జీరో ఇసుక దంద నడుస్తూ ఉన్నది. అవన్నీ ఒక్కటంటే ఒకటి బంద్ అయిందా? మరి ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉన్నట్ట లేనట్ట? ఓడెక్కేదాకా ఓడ మల్లప్ప, ఓడ దిగినాక బోడ మల్లప్ప మాటలా ఇవి మరి అన్నట్టుగా ఉన్నది కదా. ప్రజలారా ఒక్కసారి దీన్ని గమనించండి. గమనించి మీరు ఒకసారి గ్రహించుకోండి. ఇసుక లారీలలో జరిగే అఘాత్యాలు, ఆ యాక్సిడెంట్లు, ఆ ఇండ్ల ధ్వంసాలు, రోడ్ల తునాతునుకలు, ఈ ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలు ఇవన్నీ ఒక్కసారి మీరు గ్రహించుకోండి. ఇసుక కాంట్రాక్ట్ను రద్దుపరిచి ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు ఎవరికో ఒకరికి అక్కడ ఇసుక కాంట్రాక్టు ఇవ్వాలి అన్నది మా ఉద్దేశం. ఎవరో అగ్రవర్ణ కులాలకు ఏంది కాంట్రాక్ట్ పెట్టేది? మా ఎస్సీ బిడ్డలు లేరా? బీసీ బిడ్డలు లేరా? ఎస్టీ బిడ్డలు లేరా? వీళ్ళందరూ లేరా? వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? వెంటనే ఆ ఇసుక రీచ్లో కాంట్రాక్టు రద్దుపరచాలా. ఈ 4 ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్లకు ఆ కాంట్రాక్టు రద్దు చేసి ఇక స్థానికంగా ఉన్న ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలు ఉన్నారో వాళ్లకు ఆ కాంట్రాక్ట్ అప్పచెప్పి వాళ్లకు 4 ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు చేయాలని చెప్పి జీనియస్ గ్లోబల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇసుక లారీల విధ్వంసానికి ఎన్నో మూగజీవాలు చచ్చిపోతున్నాయి, ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోతున్నారు. కానీ ఎవడన్నా ఒక్కరన్నా పట్టించుకున్నాడా? ఒక్కరన్నా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారా? ప్రభుత్వాలే డైరెక్ట్గా పోయి మీరు ఇసుక రీచుల దగ్గర ఏర్పాటు చేసి మీరు అక్రమంగా అమ్ముకోండి అని చెప్పినాక ఎవరు పట్టించుకుంటారు? ఇక ఓట్లు వేసిన పాపానికి ప్రాణాలు పోతున్నాయి, మూగ జీవాలు చనిపోతున్నాయి. ఎట్లా మళ్ళీ ఇక పరిస్థితి? ప్రజలారా గమనించండి. ఈ అక్రమ ఇసుక వసూల దందను గమనించండి. ఆ అక్రమంగా వస్తున్న లారీల విధ్వంసాన్ని గమనించండి. ఆ లారీల విధ్వంసానికి మూగజీవాలు ప్రాణం పోతున్నాయి, దాన్ని గమనించండి. ఆ లారీ విధ్వంసాల వల్ల మనుషులు చనిపోతున్నారు, దాన్ని గమనించండి. రోడ్లు మొత్తం తునాతునకలు అవుతున్నాయి, దాన్ని కూడా గమనించండి. గమనించి వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి.